నోరారా మనసారా గట్టిగా చెప్తాం జై శ్రీమన్నారాయణ స్వామి మహారాజ్ ప్రకారంగా మంచి సూచన చేశారు. మీరు రావడం మా అదృష్టం. దాంతోపాటు సూచన చేసి ఆ బాధ్యత నా సతీమణికి అప్పచెప్పారు. సతీమణికి అప్పచెప్పంటే నేను సగ భాగమైన దాంట్లోనే. అందులోకి మీ దయ వల్ల, పెద్దల దయ వల్ల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను. మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది, మంచిది. నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతోటి, ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ని మహిళని కంబైన్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా ఆవిడ నేను కూడా మీకు రెండోది ఏంటంటే వచ్చిన 15వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది నాకు. నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చించే ఏర్పాటు. ఎందుకంటే అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది. తప్పనిసరిగా ఏమన్నా ఏమైనా తేడా పడాలని వస్తే మీకు సలహా తీసుకొని, మన వికాస తరంగాని వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను. అంతే మీరు ఇచ్చిన బాధ్యత వహిస్తామండి. తప్పనిసరిగా మీతో కాంటాక్ట్లో ఉండి మన సంస్థతోటి కాంటాక్ట్లో ఉండి దీన్ని అమలు చేయడం కోసం అదే అండి, అది కూడా బాబు గారు చెప్తాను కోసం ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే ప్రభుత్వం తాలూకు పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పారు. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది విజయవంతం అవడానికి ఒక దోషం జరుగుతుంది నాకు తెలుసు. చాలా సంతోషం అండి. అందుకోసమని మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది మిగతా కుటుంబానికి, సమాజానికి కూడా బాధ్యత. సరే, అది మిగతా వాళ్ళు చేస్తారో చేయరో, మనమైతే చేద్దాము అని మన వికాస తరంగిణి మహిళలనే ప్రేరేపించి, ఇప్పుడు మీ నర్సీపట్నం ఉందనుకోండి, మీ ఊళ్ళో ఉండేటటువంటి 20-30 మంది మహిళలకు అసలు శ్రద్ధ కలిగిన వాళ్ళు ముందుకు రాగలిగితే మీకే శిక్షణ ఇచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి, కావలసిన పరికరాలు మీకే ఇచ్చి మీరే మీ ప్రాంతపు మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడగలిగే వ్యక్తులు అవుతారు. ఇది మంచిదే చెడ్డదా ఏమ్మా? మహిళల ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి? మహిళల, పురుషుల? మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది? అయ్యో రేపొద్దున నన్ను ఆయన చూడలేదండి, ఈయన చూడలేదండి, గవర్నమెంట్ చూడలేదండి, మరొకళ్ళు చూడలేదండి. నోబడీ లుక్స్ ఆఫ్టర్ us. మన గురించి ఎవరో పట్టించుకుంటారు అని అనుకోవడం తప్పు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకే మహిళల్లోనే కొంతమంది ముందుకు రావాలి. దీనికేం పెద్ద చదువులు అక్కర్లేదు, శ్రద్ధ ఉంటే చాలు. శిక్షణ కూడా పెద్ద నెలల తరబడి, ఏళ్ల తరబడి కాదు, 5 రోజులు తీసుకుంటే సరిపోతుంది. మన ఊరికి, మన ప్రాంతానికి
మనమే ఎంతో ఉపకారం చేయగలిగిన వాళ్ళం అవుతాము. అందుకే అయ్యన్ పాత్ర గారితో కాదు, పద్మావతి గారితో చెప్తా. ఎందుకంటే ఆవిడికి చెప్తే ఆవిడికి కొంచెం గట్టిగా చేయించేటటువంటి శ్రద్ధ ఉంటుంది. మీ ప్రాంతంలో తల్లి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మహిళా టీంని ఏర్పాటు చేయండి. వాళ్ళందరికీ కావాల్సిన ట్రైనింగ్ మనం ఇప్పిద్దాం. మీ ఈ ప్రాంతంలో అలాగ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు మన విశాఖపట్నంలో ఉన్నారు చాలా మంది. ఇటు పక్కన మన తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా వచ్చి మీ దగ్గరికి మీతో పాటు కొన్ని క్యాంపులు జరిపించి అనుభవం మన వాళ్ళకి చక్కగా కలిగి మన వాళ్ళే స్వతంత్రంగా చేసుకోగలిగేట్టుగా మనం చేయొచ్చు. ఇది మహిళా ఆరోగ్య దృష్ట్యా మన దేశానికి చాలా అవసరం. అయితే ఇందులో 2 పరీక్షలు చేయాలి. మొట్టమొదట ఒకసారి పరీక్ష చేసి ఏదైనా సమస్య అనిపిస్తే మందు ఇవ్వాలి. ఆ ఇచ్చిన మందు పని చేసిందో లేదో మనకి ఎట్లా తెలిసేది అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు మనం ఇచ్చిన మందు పని చేసిందా లేదో తెలుస్తుంది. కానీ రారండి, అసలు మొదటి పరీక్షకే రారు. వచ్చిన వాళ్ళు 2వ పరీక్షకి ఎందుకు రాలేదమ్మా అని తగ్గిన తర్వాత కూడా మీకు చెప్పాలనా అని అడుగుతారే. అంటే చెప్పాలి, మనకి తెలియాలి కదా. ఈ 2వసారి పరీక్షకి వాళ్ళని మళ్ళీ తేవాలి అంటే అంగన్వాడీ టీచర్స్ సహాయం మనకు కావాలి. ఎందుకంటే ప్రతి 1000 మంది మహిళల మీద ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి హోల్డ్ ఉంటుంది వాళ్ళకి. కనుక ఈ అంగన్వాడీ వాళ్ళు కనుక వీళ్ళతో కలిస్తే వాళ్ళు ఆ మందు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి పరీక్ష చేయించి ఎస్ నీకు బాగుంది, ఇంకా నీకు ఈసారి చెక్ చేస్తే ఓ ఏడాది దాకా నీకేం ప్రమాదం లేదు, ఒకవేళ సమస్య ఉందంటే ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, ఇలా తీసుకోవాలి, లేకపోతే కనీసం అవగాహన కలిగించగలరు. మహిళ ఆరోగ్యం సమాజానికి వెన్నెముక. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యం, కుటుంబం ఆరోగ్యం, దేశం ఆరోగ్యం. భర్త గారికి కూడా అంచేత మహిళా ఆరోగ్యం అనేటటువంటిది ఒక ప్రధాన కార్యక్రమంగా తీసుకొని మనం చేస్తున్నాం. 2010లో ఇది మనం ప్రారంభం చేశాం. 2016 దాకా మేము సుమారు ఒక 12